డాక్టర్ పాల్తేటి పెంటారావు, స్టేట్ ప్రెసిడెంట్, దళిత్ సేన. ఒక సామాజిక ఉద్యమాన్ని 40-50 ఏళ్ళుగా నడుపుతున్నటువంటి ఒక ఉద్యమకారుడిగా ఈవేళ ఒక 30 ఏళ్ల క్రితం పెట్టినటువంటి ఈ గురుకుల పాఠశాలల్ని ఏ ఉద్దేశంతో మహనీయుడు నందమూరి తారక రామారావు గారు ఉన్నత విద్య ఇవ్వాలి సామాన్యమైన ప్రజలకని చెప్పి ఆయన ఈ పాఠశాలను పెడితే, అదే పార్టీకి చెందినటువంటి నేటి పాలకులు, మరి ముఖ్యంగా ఆయనకి మనవడు అయినటువంటి లోకేష్ గారు ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఉండి మరి తాత ఆశయాలను తీసుకెళ్తానని ఒక పక్క చెబుతూ, తాత ఆశయంలో ప్రధానమైనటువంటి విద్యని సామాన్యమైన ప్రజలకు అందించాలనేటువంటి ఆయన మహోన్నతమైనటువంటి ఆశయాన్ని నీరుగార్చే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం, ఇంకో ప్రయత్నం మిమ్మల్ని నాశనం చేస్తామన్న చందంగా ఇవాళ లోకేష్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా విదేశాల్లో చదివినటువంటి లోకేష్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లల యొక్క జీవన విధానం మీద అవగాహన లేకపోవడం కావచ్చు, లేకపోతే ఆయన తండ్రి గారి యొక్క మరి వేరే ఆలోచన ఏదన్నా అయి ఉండాలేమో కానీ సామాన్యమైనటువంటి ప్రజలు చదువుతున్నటువంటి ఈ గురుకుల ఆశ్రమ పాఠశాలని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచాలి. కావాలనుకుంటే కొన్ని ప్రత్యేకమైన స్కూళ్ళు తేవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే 30 ఏళ్ల కిందట ఈ జనాభా అనేది చాలా తక్కువగా ఉండేది. ఈవేళ జనాభా ఒక రకం పెరుగుతున్న తరుణంలో స్కూల్స్ పెంచి పెట్టాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి నేటి పాలకులు ఈ విధానాన్ని మార్చేయాలని చెప్పి వేరే దానికి ఏదో తీసుకువెళ్ళాలని చెప్పడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి కుట్రపూరితమైనటువంటి దళిత, ఆదివాసీ, బీసీ పిల్లల చదువుకు వ్యతిరేకమైన నిర్ణయంగా మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని వెంటనే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మా ఆవేదనని అర్థం చేసుకుని నిజమైనటువంటి విద్యని సామాన్యమైన ప్రజలకు అందించాలనే సంకల్పంగా ఉన్నట్టయితే చంద్రబాబు నాయుడు కానీ ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజల పక్షానని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా దీని మీద దృష్టి పెట్టాలి. అట్లాగే బీజేపీ వారు ఈ దేశమే మాకు ముఖ్యమని చెప్తున్నారు. మరి ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు విద్యను దూరం చేస్తే ఎట్లా అభివృద్ధి చేయాలనుకున్నారు మీరు అనేటువంటిది ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ప్రజల జీవితాలతో ప్రధానమైనటువంటి ఆయుధమైనటువంటి విద్యను నేర్చుకునే దాంట్లో మీరు నిర్లక్ష్యం చేస్తే అదే ప్రజలు మీకు అధికారాన్ని నింపేదానికి సమర్థం అవుతారని చెప్పి నేనైతే తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకమైనటువంటి బాధ్యత వహిస్తున్నాను. ఒక పార్టీ నుంచి కూడా మిమ్మల్ని మేము ఇవాళ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆలోచించండి. సామాన్యమైన ప్రజలకు జీవన విధానాన్ని కానీ విద్యను కానీ అందించడంలో మీరు నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ అధికారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ ప్రజల యొక్క ఆవేదనని అర్థం చేసుకోండి. ప్రధానమైనటువంటి విద్యను అందించండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యొక్క ఆలోచనని గౌరవప్రదంగా స్వీకరించాలని చెప్పి దళిత సేన తరపున మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం 32-34 సంవత్సరాల క్రితం బాలికా విద్య కోసం ముఖ్యంగా దళిత పిల్లలు, ఆదివాసీ పిల్లల యొక్క విద్యాన అభివృద్ధి పదంలో డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసింది. జిల్లాకి 2-3 పాఠశాలలుగా ఉన్నవి. ఇప్పుడు జిల్లాలో ఒక 4 బాలిక పాఠశాలలు, 4 బాలుర పాఠశాలలు ఉన్నాయి. ఒక్కొక్క పాఠశాలలో 600 మంది విద్యార్థులు 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నారు. ఇది ఉత్తరాంధ్ర జిల్లాల్లో విద్యని దగ్గరగా చేరుతున్న పాఠశాల ఏమన్నాయంటే ఇవి డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలే. ఇవి సక్సెస్ఫుల్గా వెళ్తున్నాయి. ఇవి గౌరవ నందమూరి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్టాబ్లిష్ అయినవి. ఇవి ఉత్తరాంధ్ర జిల్లాలో ఏ విద్యార్థిని అడిగినా గురుకుల పాఠశాలలో చదువుకున్నవాడే. మరి ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా జూన్ 17వ తారీఖున ఒక జీవో తీసుకొచ్చింది. ఇక్కడ నీట్ అలాగే జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్లో క్వాలిఫికేషన్ పెంచడం కోసం ఆదివాసీ దళిత విద్యార్థుల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేటువంటిది ఏర్పాటు చేస్తామని, దానికి ఆ ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావడం కోసం, సీటు రావడం కోసం ఒక కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఒక నిర్ణయం తీసుకుంది. అది మా అందరికీ ఆనందదాయకము. ఒక మంచి స్టెప్ తీసుకుంది. చాలా సంతోషకరం. ఈ నేపథ్యంలో మళ్ళీ పిడుగులాంటి వార్త వేసింది. ఏ వార్త వేసిందంటే ఆ కోచింగ్ సెంటర్లు ఎక్కడ పెడతారంటే ఏదైతే దళిత బాలికలు మేఘాద్రిగడ్డలో 600 మంది విద్యార్థినులు గత 32 సంవత్సరాలుగా చదువుతున్న పాఠశాలని 3 పాఠశాలలో మెర్జ్ చేసి అక్కడ కోచింగ్ సెంటర్ పెడతానంటుంది. అంటే మేము డిగ్రీ కాలేజీలు మేము కోచింగ్ సెంటర్లు అడిగితే మా బాలికా పాఠశాలని తీసేసి అవి వేరే పాఠశాలలకు మెర్జ్ చేసి అక్కడ మళ్ళీ కోచింగ్ సెంటర్ పెడతానంటుంది. అంటే ఒక కన్నుకి మందేస్తానంటుంది, ఒక కన్నుకి సున్నం వేస్తానంటుంది ప్రభుత్వం. ఇది మేము అధికారుల దగ్గర తీసుకెళ్ళాం, గౌరవ మంత్రివర్గ గారి దగ్గర తీసుకెళ్ళాం. ఆలోచన చేయండి.
ఇప్పుడే రాష్ట్రంలో దళిత బాలికలు తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏముందంటే ఆంధ్రప్రదేశ్. భారతదేశంలోనే బాలికలు తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. అందులో దళిత బాలికలు, ఆదివాసీ బాలికలు ఇంకా తక్కువ ఉన్నారు. ఈ నేపథ్యంలో 5 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి 11, 12 ఆపారు. 5 నుంచి 10 వరకు చదువుతున్న పిల్లల్ని 3 పాఠశాలలో కుక్కారు. కోళ్ళు కుక్కినట్టు కుక్కారు, కోళ్ళ ఫారంలో కుక్కినట్టు కుక్కారు. ఎందుకని కుక్కారు అంటామంటే ఆ 3 పాఠశాలలో ఆల్రెడీగా 600 మంది పిల్లలు ఉన్నారు. అక్కడ సరైన వసతులు లేవు, డార్మెంటరీ లేదు, వాష్రూమ్స్ లేవు, కనీసం తరగతి గదులు లేవు. అలాంటి దాంట్లో కోలుపారంలో కుక్కునట్టు ఈ 600 మందిని ఆ 3 స్కూల్లో తల్లిదండ్రుల చేత అరాకొరగా చిన్న మీటింగ్ పెట్టించి వాళ్ళ చేత సంతకాలు పెట్టించేసి రాత్రే ఆటోల్లో తరలించి ఆ స్కూల్లో ఉంచేశారు. మీరు వేడుపులు మీరు వేడండి అని. ఇదేంటండి ఇది? ఓ పక్క మాకు ఏమేంటే మేము అడుగుతున్నారు, ఏమేంటంటే మీకోసమే కదా మీ పిల్లలు జేఈ మెయిన్స్ నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడం కోసమే కదా పెడుతున్నాము, మళ్ళీ దానికోసమే కదా అదేనా ఉంది? అతి భవనాలు లేవా? సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆస్తులు లేవా? మా సప్లై నిధులు లేవా? మాకు సంబంధించిన బిల్డింగులు లేవా? లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఒక అతి భవనమో లేకపోతే పక్కన అది 10 ఎకరాల స్థలంలో ఉన్నటువంటి పాఠశాల దాని పక్కనే ఒక టెంపరీ బిల్డింగ్ కట్టి అక్కడే ఈ ఇన్స్టిట్యూట్ నేను నడపలేదా? ఇలాంటి పనులు చేయకుండా మమ్మల్ని ఆవేదన గురి చేస్తే మేము పక్క డిగ్రీ కాలేజీలు కావాలడుగుతున్నాం. నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాల, బాలికల పాఠశాల చేస్తే గౌరవ విద్యాశాఖ మంత్రి గారు మీ తాతగారి నేపథ్యంలో ఈ గురుకుల పాఠశాలలు వచ్చాయి. మీరు వచ్చి ఆ పాఠశాలల సంఖ్య పెంచితే మీకు మరింత గౌరవం పెరుగుతుంది. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు ఆధ్వర్యంలో పాఠశాలలు ఏర్పాటు చేశాయని మేము ఎలా చెప్తున్నాం? మరి అలాగే మీరు నియోజకవర్గానికి ఒక బాలికల పాఠశాలను ఏర్పాటు చేస్తే మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది. లేకపోతే ఎలా ఉంటుంది? ఏమవుతుంది? ఇగో ధర్నాలు, నిరసనలు జరుగుతాయి. అందుకని ప్రభుత్వానికి మేము చెప్తున్నాము, మీరు గ్రహించండి, మా పాఠశాలల సంఖ్య పెంచండి, కోచింగ్ సెంటర్లు పెంచండి, ఈ ప్రభుత్వంలో విద్యా ప్రమాణాలు పెరిగే అనేటట్లుగా సమాజంలో ఒక వాయిస్ ఇవ్వండి. ఆ దిశగా ముందుకు రాకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అవుతుంది, దళిత ఘోష వినిపిస్తుందని తెలియజేసుకుంటున్నాం. మా పాప 9th క్లాస్ చదువుతుంది. అంబేద్కర్ గురుకుల హాస్టల్లో 9th క్లాస్ చదువుతుంది, ఏ సెక్షన్లో. మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా, మాకేమీ చెప్పకుండా మా పిల్లల్ని బయటికి లగేజ్ ఇచ్చి పంపిసి ఇక్కడ ఐఐటి నీట్ పెడుతున్నారు అలాగని చెప్పి మా పిల్లలు వేరే హాస్టల్కి వేస్తారు. ఇప్పుడు ఆ హాస్టల్లో ఫెసిలిటీస్ ఏమీ లేవు. మా పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ రోజు మాకు ఫోన్లు చేసి ఫుడ్ బాగాలేదమ్మా, వాటర్ బాగోట్లేదు అలా అని చెప్పేసి రోజు ఫోన్లు చేసి ఏడుస్తున్నారండి. ఇప్పుడు వాళ్ళు చదువుకోలేని పరిస్థితి అండి. మా పిల్లల దగ్గర నుంచి మా చదువులు లాక్కోవద్దు. మా పిల్లలకి అదే హాస్టల్ కావాలని మళ్ళీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మా పిల్లలకి సేమ్ హాస్టల్ రన్ అవ్వాలి, మా పిల్లలకి మళ్ళీ మా చదువులు కంటిన్యూ అయ్యేలా చెయ్యండి ప్లీజ్.